పిఠాపురం వేదికగా రాజకీయ రగడనైతే నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా హిందూ దేవతల మీద, సనాతన ధర్మం మీద విమర్శలు చేసినటువంటి, అది జిగుత్సాకరంగా మాట్లాడినటువంటి రావణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి పిఠాపురంకి తరలించడం జరిగింది. పిఠాపురం పోలీసులు మనోని అరెస్ట్ చేయడం జరిగింది. మనోని అరెస్ట్ చేసినందుకు తెగ ఫీల్ అయిపోయినటువంటి దళిత మహిళను అని చెప్పుకునే ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ ఏకంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీడియా ముందుకు వచ్చేసి పోలీస్ స్టేషన్ ముందు ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే జరిగింది. తర్వాత నేను ఏం మాట్లాడినా వీర మహిళలు నా ఇంటి మీదకి వచ్చిరని చెప్పి గోల వేయడం జరిగింది. నిజంగానే ముళ్ళును ముళ్ళుతో తీయాలి అనే విధంగా మహిళ మాట్లాడితే ఆ మహిళలే ఆమెకు సమాధానం చెప్పారు. పిఠాపురంలోని జనసేన వీర మహిళలు అయితే ఎవరైతే బొజ్జ శిరీష ఉందో ఆమెకి జనసేన వీర మహిళలు ఆమె స్టైల్లోనే ఆమెకు సమాధానం చెప్పడం జరిగింది. ఏది పడితే అది మాట్లాడతాం, వాక్చాతుర్యం అంటే ఎట్లా కూరుతుంది చెప్పండి. ఒక వ్యక్తి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద, సనాతన ధర్మం మీద అతి నీచంగా మాట్లాడితే తప్పైందని ఒప్పుకోకుండా అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి. అందుకే జనసేన వీర మహిళలు రంగంలోకి దిగి వాళ్ళ స్టైల్లోనే వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మహిళలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆ మహిళల ఆవేదన ఏంది, పవన్ కళ్యాణ్ గారి పట్ల వాస్తవంగా బొజ్జ శిరీష అనే ఆమె పిఠాపురంలో ఏ విధంగా ప్రవర్తించింది అని అక్కడ లోకల్లో చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు జనసేన వీర మహిళలే చెప్తున్నారు. ఒకసారి వినండి. అదేవిధంగా ఏ విధంగా అలాంటి వాళ్ళకి మహిళలు బుద్ధి చెప్పారు అనేది కూడా ఒక్కసారి జనసేన వీర మహిళలు మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. దళిత క్రైస్తవులు అని వాళ్ళ హక్కులకి వాళ్ళు ఒక ఎజెండా తీసుకోవాలి అని చెప్పేసి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ దానికి సంబంధం లేని వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి కేవలం అది రాజకీయ ముద్ర కింద వేసుకుని మార్పు చేసి ఆ క్రైస్తవుల్ని వాళ్ళ పెట్టుకున్న ఎజెండాని పైకి రానివ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడం, అసలు పదజాలం పాడడం అదే ఎజెండాగా పెట్టుకుని జరిగింది. అది అందులో మాట్లాడిన రావణ్ అని అతని ఇచ్చేబద్ది ఇచ్చువీరి మాట్లాడినందుకు గాను కేసులు పెట్టి ఈరోజు పిఠాపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో ఆ తప్పును సమర్థించిన వాడికి, చేయించిన వాడికి అంత వ్యక్తి శిక్ష ఉంటుంది. ఆ విషయం తెలియకుండా సోషలిస్ట్ అంటూ ఒక బొజ్జ ఐశ్వర్య అనే ఒక మహిళ వచ్చింది. అంటే తన ధైర్యం ఏంటంటే నేను సోషలిస్ట్ని, దళిత మహిళని అని చెప్పి తను ఏమన్నా అంటే నేను అట్రాసిటీ కేసులు పెట్టగలను, నన్ను ఎవడు ఏం చేయలేడు అని బరితికిచ్చిన తీరులో మాట్లాడుతోంది ఆవిడ. అమ్మ, మహిళలందరికీ ఎలాంటి వాడికి ఎలా వంక పెట్టాలో మాకు తెలుసు, మేము ఏమైనా చేయగలము. కాకపోతే నీకు ఎంత ధైర్యం ఉంటే పిఠాపురం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బొజ్జ ఐశ్వర్యకి ఈ గొడవకి ఏం సంబంధం లేదు. దీనికి ఏంటి సంబంధం అంటే వెనకాల తాడు వైసీపీ తాడు. ఈ జడ్ శ్రావణ్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన అందుకు నిరంతరం ఏంటంటే పిఠాపులో ఉన్న వైసీపీ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళకి మద్దతుగా. ఎందుకు రావాల్సి వచ్చింది? వైసీపీకి దీనికి సంబంధం లేదు కదా, ఈ గొడవకి అసలు వైసీపీకి సంబంధం లేదు. ఆ గొడవ పెట్టిందే వైసీపీ కదా, ఇదంతా వైసీపీ ప్లాన్ కదా. వైసీపీ ప్లాన్ ఏంటి? ఇదంతా వైసీపీ కుట్ర, ఖచ్చితంగా 100% కుట్రే. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ ప్లాన్ ని, వాళ్ళ ఎత్తుని చిక్కు చేయడం కోసం మేము ఖచ్చితంగా పోలీసులు సుమోటాగా తీసుకొని వచ్చే ఐశ్వర్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. రావణ్ని వదిలేయాలని చెప్పేసి మార్నింగ్ నుంచి ధర్నాలు చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర స్థాయిలో గొప్ప ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను, తప్పు చేసిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో ఆ తప్పు చేయించిన వాడికి, సమర్థించే వాడికి అంతకు డబల్ ఉంటుంది. ఎవరైతే ఆ తప్పును సమర్థిస్తాడో ఆడు కూడా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది, అందులో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ శిక్షలో. కాబట్టి ఎవరు వచ్చారో అన్ని ఐడెంటిఫై చేస్తున్నాము, అన్ని జరుగుతాయి. కానీ ఒక దళిత మహిళ అయ్యింది, ఒక సభ్యత సంస్కారం వదిలేసి పిఠాపురం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో వ్యవహరించినందుకు గాను ఫస్ట్ ఈ రావణ్కి పెట్టిన కేసుల మీద అది అలా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఈ బొజ్జ ఐశ్వర్య సంగతి ఏంటో మేము తెలుస్తాం, ఇక్కడి నుంచి మేము తెలుస్తాము, నిర్మహిళలకు తెలుస్తాము. అట్లాగే ఇమీడియట్ గా కేసు పెట్టి తీసుకొచ్చి లోపల వేయాలి. అంత చర్య అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలానే ఉంటుంది. కళ్యాణ్ గారు వదిలిపెట్టినా కూడా మేము వదిలిపెట్టాం. టైం 9:43 అవుతుంది. వీర మహిళలు అందరూ జన సైనికులంట 1000 మంది మా ఇంటిపై దాడి చేశారు.
నేను ప్రెసెంట్ ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ, నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? ఇంతమందికి నేను ఇంత సేవ చేశాను కదా. నాకు సమాధానం చెప్పండి, ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి నాకు. ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? మహిళా భద్రతలంటే మీకు అసలు బాధ్యత లేదా? ఒక దళిత మహిళను అయ్యుండి నన్ను ఇంత క్రూరంగా హింసిస్తుంటే లా అండ్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. ఎస్పీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు న్యాయం జరగాలి అని.